హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. రేపు స్వింగ్ ట్రేడింగ్కి ఫిల్టర్ చేసుకున్న స్టాక్స్ని చూద్దాం. ఈ స్టాక్స్ అనేవి 52-వీక్ హై అండ్ అలానే ఆల్ టైమ్ హైని బ్రేక్ చేయడానికి రెడీగా ఉన్న స్టాక్స్. స్వింగ్ ట్రేడింగ్కి మనం స్ట్రాంగ్గా ఉన్న స్టాక్స్ని ఫిల్టర్ చేసుకుంటాం. అలా ఫిల్టర్ చేసుకోవడానికి మనం మంత్లీ టైం ఫ్రేమ్ అండ్ అలానే వీక్లీ టైం ఫ్రేమ్స్ని యూస్ చేస్తాం. పొజిషన్స్ తీసుకోవడానికి డైలీ టైం ఫ్రేమ్ని యూస్ చేస్తాం. ముందుగా మన ట్రేడ్ సెటప్ చూద్దాం. స్ట్రాంగ్గా ఉన్న స్టాక్స్ కొంతవరకు ట్రెండ్ అయిన తర్వాత కన్సాలిడేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అలా ఎప్పుడైతే కన్సాలిడేషన్ జోన్లోకి వస్తుందో మన ఎంట్రీ సెటప్స్ అనేవి ఆ రీసెంట్ హై దగ్గర మార్క్ చేసుకుంటాం. స్టాక్ ఎప్పుడైతే ఈ లెవెల్ని బ్రేక్ చేస్తుందో మనం మార్కెట్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ మన టార్గెట్ వచ్చేసి ఈ కన్సాలిడేషన్ రేంజ్ ఏదైతే ఉందో దాన్ని మన టార్గెట్గా సెట్ చేసుకుంటాం. ఇప్పుడు దీన్ని స్టాక్స్లో చూద్దాం. గణేష్ హౌసింగ్ కార్ప్. ముందుగా మంత్లీ టైం ఫ్రేమ్. ఈ స్టాక్ అనేది మంత్లీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్గా ఉంది. సో డైలీ టైం ఫ్రేమ్కి వెళ్ళి మన సెటప్ని ప్లాన్ చేసుకుందాం. అరౌండ్ 1067 లెవెల్ వరకు ట్రెండీగా పర్ఫామ్ చేసింది. అక్కడ నుంచి కన్సాలిడేట్ అవ్వడం స్టార్ట్ అయింది. సో మళ్ళీ ఈ స్టాక్ ఎప్పుడైతే మనకి 1071 లెవెల్ని బ్రేక్ చేస్తుందో మనం మార్కెట్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ ఇందులో మన టార్గెట్ వచ్చేసి ఈ కన్సాలిడేట్ అయిన రేంజ్ ఏదైతే ఉందో దాన్ని మన టార్గెట్గా సెట్ చేసుకుంటాం. అండ్ ఇందులో ఎంట్రీస్ అండ్ స్టాప్ లాస్ ఎలా ప్లాన్ చేసుకోవాలో చూద్దాం. సపోజ్ డే క్యాండిల్ అనేది ఇక్కడ ఓపెన్ అయ్యి ఈ లెవెల్కి రీచ్ అయ్యేసరికి మన ఎంట్రీస్ అనేవి ట్రిగర్ అవుతాయి. సో మన ఎంట్రీస్ ట్రిగర్ అయ్యాక స్టాప్ లాస్ వచ్చేసి ఆ పర్టికులర్ డే క్యాండిల్ లో దగ్గర సెట్ చేసుకుంటాం. అండ్ టార్గెట్ వచ్చేసి అరౌండ్ 1225 లెవెల్ దగ్గర సెట్ చేసుకుంటాం. ఈ స్టాక్లో మనం 14% వరకు రిటర్న్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రిమైనింగ్ స్టాక్స్ కూడా ఇదే ప్రొసీడ్యూర్. ఇమామి లిమిటెడ్. ఇది మనం ప్రీవియస్గా మార్క్ చేసుకున్న స్టాక్. ఇది ఆల్రెడీ ఎంట్రీస్ అనేది ట్రిగర్ చేసింది. సో రేపు మార్కెట్ అరౌండ్ 723 లెవెల్ దగ్గర ఓపెన్ అయితే వెంటనే మనం ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో మన స్టాప్ లాస్ వచ్చేసి అరౌండ్ 687 లెవెల్ దగ్గర సెట్ చేసుకుంటాం. అండ్ ఎంట్రీస్ వచ్చేసి అరౌండ్ 723 లెవెల్ దగ్గర చూస్ చేసుకుంటాం. ఈ స్టాక్లో రిస్క్ రివార్డ్ రేషియో చూద్దాం ఒకసారి. ఈ స్టాక్లో మనకి 1:4 రిస్క్ రివార్డ్ రేషియో అనేది వస్తుంది. నెక్స్ట్ స్టాక్ ఉషా మార్టిన్. ముందుగా మంత్లీ టైం ఫ్రేమ్. ఈ స్టాక్ అనేది మంత్లీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్. ఈ స్టాక్ అనేది అరౌండ్ 423 లెవెల్ వరకు ట్రెండీగా పర్ఫామ్ చేసింది. అక్కడ నుంచి కన్సాలిడేట్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఈ స్టాక్ మనకి ఎప్పుడైతే 424 లెవెల్ని బ్రేక్ చేస్తుందో మనం మార్కెట్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ మన టార్గెట్ వచ్చేసి ఈ కన్సాలిడేట్ అయిన రేంజ్ ఏదైతే ఉందో దాన్ని మన టార్గెట్గా చూస్ చేసుకుంటాం. సో మన టార్గెట్ వచ్చేసి అరౌండ్ 471 లెవెల్ దగ్గర సెట్ చేసుకుంటాం. ఈ స్టాక్లో మనం 11% వరకు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ స్టాక్ కొచ్చిన్ షిప్ యార్డ్. ముందుగా మంత్లీ టైం ఫ్రేమ్. ఈ స్టాక్ మంత్లీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్ చూడండి. ఈ స్టాక్ కూడా అరౌండ్ 2427 లెవెల్ వరకు ట్రెండీగా పర్ఫామ్ చేసింది. అక్కడ నుంచి కన్సాలిడేట్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఈ స్టాక్ ఎప్పుడైతే మనకి 2428 లెవెల్ని బ్రేక్ చేస్తుందో మనం మార్కెట్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ మన టార్గెట్ వచ్చేసి అరౌండ్ 2750 దగ్గర సెట్ చేసుకుంటాం. ఈ స్టాక్లో మనం 13% వరకు రిటర్న్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ వీడియోలో డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్స్లో కమెంట్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.